చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కావస్తుంది. ఈ 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యాలు, దహనకాండలు, అల్లర్లు, మానభంగాలు ఇలాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎప్పుడూ కూడా లేని విధంగా అగ్నిగుండంలా మారుస్తూ ఉన్నారు. గతంలో లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఇవాళ క్లియర్గా తేటతెల్లం అవుతూ ఉంది. ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయని సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రొటెస్ట్ కార్యక్రమం దేశం అంతా కూడా అక్కడ ఉన్న ఎంపీలకి ప్రభుత్వాలకి తెలిసే విధంగా ఇక్కడ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, దీన్ని ఆపాలి అనే కార్యక్రమంతో ఆయన ఢిల్లీలో ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తే దాన్ని ఇష్యూ డైవర్షన్ అంటే లోకేష్ క్లియర్గానే చెప్పాడు, రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాము, రెడ్ బుక్ ప్రకారంగానే మేము రాజ్యాంగం చేస్తామని చెప్పింది అలా చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం మదనపల్లిలో డైరెక్ట్గా చంద్రన్న ఫైల్స్ ఒకటి ఈ మధ్య కొత్తగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న ఫైల్స్ అని మొదలుపెట్టాడు. అంటే ఏదో రకంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు వాళ్ళు. ఆ సూపర్ 6 హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్ స్టార్ట్ చేశాడు. మదనపల్లిలోనంట అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో రకంగా బురద జల్లాల అనే కార్యక్రమం చేస్తూ ఏదైతే ఎలక్షన్ టైంలో ల్యాండ్స్కి సంబంధించి ఆ ఇష్యూ జరిగిందో, ఏదైతే దాన్ని ఏంటన్నది ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ, దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురద జల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు అందరూ కూడా నిజంగా నమ్మే విధంగా ఒక హెలికాప్టర్ని పెట్టి ఆ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని, ఏదైతే సిఐడి చీఫ్ని, వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా పంపించి మళ్ళీ ఏదో డాగ్ స్క్వాడ్ అంట, ఇన్ని రకాల కార్యక్రమాలు చేశారే. ఇప్పుడు మరి మీ ప్రభుత్వం ఉంది కదా, నిజంగా అక్కడ ఏమన్నా అక్రమాలు కానీ అవకతవకలు కానీ జరిగితే ఈ పాటికి బయట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు పెద్దిరెడ్డి గారే ఛాలెంజ్ చేశారు, ఏదన్నా ఉంటే బయట పెట్టు అని సవాల్ ఇస్తారు. మరి దానికి ఏం చేసావు అని అంటే దానికి సమాధానం లేదు. మరి రెండోది ఏదైతే పోలవరం ప్రాజెక్టు, మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం, ఆ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ గురించి ఎత్తుకుంటానే ఉన్నాం. ఒక పక్కన స్పిల్వే పనులు కంప్లీట్ కాలేదు, ఇంకో పక్కనేమో 2 కాఫర్ డ్యాముల పనులు కాలేదు. కంప్లీట్ కాకుండా ఈయన డయాఫ్రమ్ వాల్ ఎత్తుకున్నాడు, డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాడు. వరదలు వస్తే ఆ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవుతుంది, ఆ ఏరియా అంతా కూడా కవర్స్ పడతాయని డే 1 నుంచి చెప్తానే ఉన్నాం.